హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఏంటంటే వ్లాగ్ కాదు, సో స్మాల్ ఇన్ఫర్మేషన్ అనమాట మీకోసం. అది ఎవరి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళ కోసం మాత్రమేనండి. ఒకవేళ మీకు ఇవన్నీ తెలిసి ఉంటే స్కిప్ చేయండి. ఇప్పుడు నేను నా వీడియోస్కి నా థంబ్నెయిల్ ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఎక్కడ చేసుకుంటాను, ఏ యాప్లు అయితే యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఒకరు అడిగారు అనమాట థంబ్నెయిల్ గురించి, అలాగే వీడియో ఎడిటింగ్ గురించి. సో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు, నేను యూజ్ చేసే యాప్లు మాత్రమే మీకు చూపిస్తాను అనమాట. అంతకుముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను ఏమేమి యాప్లు యూజ్ చేస్తానో అది చెప్పే ముందు మీతో అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా అనుకోండి, మీకు బోర్ కొట్టని ఏమన్నా అనుకోని, మీకు యూట్యూబ్ నుంచి రియల్గా మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకొని ఎంతసేపు అప్లోడ్ చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మీ ఛానల్లో అయితే అస్సలు అప్లోడ్ చేసుకోకూడదు అనమాట. అలా చేయడం వల్ల వాళ్ళు ఫేమస్ అయ్యి ఉంటారు, ఆల్రెడీ వాళ్ళు ఫేమస్ అయ్యి ఉంటారు, వాళ్ళు యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకుంటూ ఉంటారు, లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేమస్ అయి ఉంటారు అనుకో. మొత్తానికి వాళ్ళు ఒక సెలబ్రిటీ. అక్కడ నుంచి వాళ్ళ వీడియోస్ తెచ్చి మీ దాంట్లో పెట్టుకోవడం వల్ల యూట్యూబ్కి ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇంకా రేపొద్దున మీకు వాళ్ళని చూసి సబ్స్క్రైబర్లు వస్తారు, వాళ్ళని చూసి వాచ్ అవర్ పెరుగుతుంది, మొత్తం A to Z అన్నీ అవుతాయి. అన్నీ అయిన తర్వాత మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు రివ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ చెక్ చేస్తారు. అప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని మీకు ఇక్కడ వచ్చి పడుతుంది. మీ వైటీ స్టూడియో ఏదైతే ఉంటుందో అక్కడ మీకు చూపిస్తుంది రీయూజ్డ్ కంటెంట్ రీఅప్లై అని చెప్పి చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, వేరే టెక్ ఛానల్స్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు దీనికి, మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తారు. వాళ్ళు కూడా మళ్ళీ రీఅప్లై చేస్తారు, సేమ్ మళ్ళీ అట్లే వస్తుంది. అప్పుడు వాళ్ళు మీ నుంచి కొంత అమౌంట్ అనేది తీసుకుంటారు. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. తీసుకొని మేము ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పి ఫైనల్గా ఏమీ చేయరు. కొన్ని వీడియోస్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లై చేస్తారు. చేసినప్పుడు సేమ్ అదే పడుతుంది అనమాట. సో ఇదంతా లేకుండా అప్పుడు మొత్తం వీడియోస్ అన్ని మీరు డిలీట్ చేసుకోవాలా. అప్పటి వరకు వచ్చిన వాచ్ ఎవరు పోతుంది, అప్పటి వరకు వచ్చిన వ్యూస్ పోతాయి, మొత్తం అన్నీ పోతాయి. మిగిలేది ఎవరు? ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే. ఆ సబ్స్క్రైబర్స్ మిగిలినా కానీ వాళ్ళు నెక్స్ట్ మీరు సేమ్ కంటెంట్ అయితే క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయలేరు కదా. అప్పుడు ఇంకా మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ, ఓహో ఇలా చేస్తే ఇలా పడుతుంది, ఇప్పటి నుంచైనా మనం వీడియోలు పెట్టుకోవాలని చెప్పి. అప్పుడు మీరు సొంత వీడియోలు పెట్టుకుంటారు కాబట్టి మీ సొంత వీడియోలు చూసి వచ్చిన వాళ్ళే రియల్గా ఉంటారు. పాత వాళ్ళు మాత్రం అస్సలు ఉండరు. ఉన్నా కానీ మీ వీడియోలు అయితే అస్సలు చూడరు. ఎందుకంటే వాళ్ళు ఆ వీడియోలు చూసి వచ్చారు కాబట్టి మీ ఛానల్లోకి, మీ వీడియోలు మాత్రం అస్సలు చూడరు. సో ఈ తతంగం అంతా లేకుండా ఫస్ట్ మీరు ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ సొంత వీడియోలే ట్రై చేయండి. మీ సొంత వీడియోలు పెట్టడానికి ట్రై చేయండి. కామెడీ వీడియోలు చేయొచ్చు, అలాగే సాంగ్స్ కూడా చేయొచ్చు, ఏం కాదు. కానీ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ వీడియోలు తెచ్చి మీ ఛానల్లో అయితే అస్సలు అప్లోడ్ చేసుకోకండి. ఇంకా ఈ వీడియోలని ఇంతటితో స్టాప్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక డౌట్ ఏంటంటే, వాచ్ అవర్ తగ్గిపోతుంది మాకు, ఇదేంటి వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి, షార్ట్ వీడియోకి వచ్చిన వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి అని అంటున్నారు కదా. షార్ట్ వీడియోకి వచ్చే వ్యూస్ అనేది ఓన్లీ 28 days లోపు ఎన్ని వ్యూస్ వస్తాయో అవి మాత్రమే కౌంటింగ్లోకి వస్తాయి. లాస్ట్ 3 monthsకి ఎన్ని వ్యూస్ వస్తాయో అవి మాత్రమే కౌంటింగ్లోకి వస్తాయి. మొత్తానికి వ్యూస్ అన్నీ తగ్గిపోతూనే ఉంటాయి. అవి అందుకే ఫ్రెండ్స్ లాంగ్ వీడియోసే చేయాలి. లాంగ్ వీడియోస్ చేస్తే వాచ్ అవర్ అనేది ఒక వీడియో కాకపోతే ఒక వీడియో అన్న వైరల్ అవుతుంది కాబట్టి మనకు వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పోనీ మీకు ఇంకా ఇంతకు డౌట్ ఉంది, ఇంకా మాకు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు టెక్ ఛానల్స్ వాళ్ళని అయితే ఫాలో అవ్వండి. వాళ్ళు కూడా ఇదే చెప్తారు. వాచ్ అవర్ తగ్గుతున్నాయంటే మొత్తానికి మీరు మీ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వాటిని డిలీట్ చేసన్నా ఉండాలి. అప్పుడు ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్ తగ్గిపోతుంది మీరు డిలీట్ చేయడం వల్ల. ఇంకా షార్ట్ వ్యూస్ అంటావా, లాస్ట్ 365 daysలో ఏమైతే వస్తాయో అవి మాత్రమే కౌంటింగ్లోకి వస్తూ ఉంటాయి. ముందు వచ్చిన వ్యూస్ అన్నీ తగ్గిపోతూ వస్తాయి అన్నమాట.
ఏదేమైనా సరే షార్ట్ వీడియోస్కి అప్పుడప్పుడు వీడియో అనేది వైరల్ అయిపోతే ఒక 1 వీక్ లోపే ఆ అకౌంట్ అనేది అట్లే యాడ్ అయిపోతుంది. అప్పుడు కూడా మనకి 10 మిలియన్స్ వ్యూస్ వస్తేనే అది కూడా మనం అప్లై చేసుకోగలం. మళ్ళీ ఇంకొక ఏంటి ఉన్నట్టుండి సడన్గా మీరు ఆ వీడియో డిలీట్ చేయడం కానీ ఏదైనా చేయడం కానీ రీఅప్లై చేసుకున్నప్పుడు అది రీయూజ్ కంటెంట్ పడి మళ్ళీ మీరు డిలీట్ చేయడం కానీ ఇదంతా జరిగిందనుకో మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి రావాల్సిందే ఫ్రెండ్స్. ఏదేమైనా సరే నేను మళ్ళీ చెప్తున్నాను, సొంత వీడియోలు చేయండి, అది లాంగ్ వీడియోలు చేయండి, వాచ్ అవర్ అనేది తొందరగా వస్తుంది. నేను షార్ట్ వీడియోలు ఎన్ని రోజులు ఎందుకు చేసినానంటే నాకు సబ్స్క్రైబర్స్ కోసం చేసిన. నాకు లాంగ్ వీడియో చేయడానికి మెయిన్ టైం లేదనమాట, టైం కుదరడం లేదు సరిగా. పిల్లలతోటి నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఇప్పుడు ఎంత ఇబ్బంది అయినా సరే లాంగ్ వీడియోలు పెట్టాలని చెప్పేసి ఇప్పుడు నేను లాంగ్ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను. ఇదంతా నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఏదో నాకు అంత పెద్ద తెలుసు అని అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్. నేను ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే ఏమేమి యాప్లు అయితే యూజ్ చేస్తానో మీకైతే లేట్ లేకుండా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి వీడియో మేకర్, తర్వాత కైన్ మాస్టర్. నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కైన్ మాస్టర్, వీడియో మేకర్, క్యాన్వా, ఇంకా అలాగే వచ్చేసి క్యాప్కట్, యూకట్, ఇంకా ఇంకొకటి వచ్చేసి పిక్సార్ట్ అని ఒకటి ఉంటుంది, అది థంబ్నెయిల్ మేకర్. థంబ్నెయిల్ మేకర్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. మనకి ప్లే స్టోర్లోకి వెళ్తే అవైలబుల్లో ఉంటాయి. మీకు ఏది నచ్చినా అందులో అయితే మీరు మంచి థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన యాప్స్లలో మీరు కొన్నిటికైతే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్ జోలికి అయితే మీరు వెళ్ళకండి. మీరు అమౌంట్ కట్టుకొని వీడియో ఎడిట్ చేసుకొని అంత చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఉండేవి కూడా కొన్ని ఉంటాయి. ఆ ఫ్రీగా వచ్చే వాటిని అయితే యూజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి తెలియని వాళ్ళకైతే రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి నేను యూజ్ చేసే యాప్స్ అన్నీ ఇవే అనమాట. బాయ్ ఫ్రెండ్స్.